హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఉగాది శుభాకాంక్షలు. నేనైతే ఉగాది పచ్చడి ఇలా కలుపుకున్నాను. చింతబొట్టుల్ని పైన పొట్టంతా తీసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. 1 లీటర్ వరకు చెరుకు రసం తెచ్చుకున్నాను. అట్లానే దాంట్లో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసి నేను మొత్తం కలిపేసి వడగట్టుకొని తీసుకున్నాను. కొత్త కుండ తీసుకొచ్చి దాంట్లో ఫుల్గా కలిపేసుకొని పెడుతూ ఉండేదాన్ని ప్రతిసారి. ఈసారి అయితే ఇత్తడి బిందెలో కలిపేశాను. ఇత్తడి బిందెకి చుట్టూ పసుపు బొట్లు పెట్టుకొని వేప కొమ్మలు, మామిడి కొమ్మలు, పసుపు దారం, వైట్ దారమే కానీ పసుపు రాసిన దారం కట్టేసి ఇలా అయితే తీసుకున్నాను. కొద్దిగా బిందెలో వాటర్ పోసి చింతపండు గుజ్జు అట్లానే చెరుకు రసం, బెల్లం గుజ్జు వేసుకొని చక్కగా చెరుకు రసము, బెల్లంది వాటర్ వేసుకొని వేప పువ్వు కడిగేసి వేప పువ్వు వేసుకోవాలి. మనకి షడ్రుచులు అంటేనే వగరు, పులుపు అన్నీ కూడా చేదు అన్నీ మనకి కలిసి ఉంటేనే అందరికీ తెలిసిందే కాబట్టి పెద్దగా నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు వేసుకునేది సోంపు, మిరియాలు, 1 యాలుక్కాయ పొడి అండి ఇది. అలా వేసుకొని కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం, మనకి మిరియాల పొడి వేసాం కాబట్టి సోంపు, మిరియాలు దంచేసుకున్నాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, అట్లనే కొబ్బరి ముక్కలు. మీరైతే ఎలా చేస్తారో కానీ నేనైతే ఉగాదికి ఇలా చేసాను. అట్లానే బొబ్బట్లు, మనకి పోలాలు అంటారు, పోలాలు అది కూడా చేశాను, వీడియో పెట్టాను. చాలా బాగా వచ్చాయి. ఈసారి అయితే నేను చాలా చక్కగా ఇలా చేసుకున్నాను. కొత్త కుండతోని చక్కగా చేశాను. నేను ఈసారి ఇత్తడి బిందెలో పెట్టేశాను. పూజ దగ్గరికి మాత్రం కొత్త కుండలోనైతే పెట్టాను కొద్దిగా. అట్లానే ఇప్పుడు గుడికి పోయి వస్తామని రెడీ అయిపోయాము. అందరం కూడా గుడికి వెళ్ళి గుడిలో కూడా మేము ఇలా మనకి ఉగాది పచ్చడి అట్లానే పోలాలు గుడిలో కూడా ఇచ్చొస్తానండి. చూసారు కదా, ఇలా మా పూజ రూమ్ అండి.